హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, అలాగే ది స్లేట్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ అమర్నాథ్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో 6th స్టాండర్డ్ నుంచే పిల్లలు రకరకాల కారణాలతో స్కూల్స్లో సూసైడ్ చేసుకుంటున్నారు. బిల్డింగ్ పైకెక్కి మరీ దూకి చనిపోయినటువంటి ఘటనలు ఈ 10-15 రోజుల్లో 2-3 చూస్తున్నాం. సో దీనికి కారణం ఏంటి? ఎందుకు అంత డిప్రెస్ అవుతున్నారు పిల్లలు? ఆత్మహత్య చేసుకునేటువంటి వయసా వాళ్ళది అసలు? దీనికి ప్రేరేపిస్తున్నటువంటి సంఘటనలు లేదా సిచ్యుయేషన్స్ ఏంటి? అవి ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? ఇంటి నుంచా, స్కూల్స్ నుంచా, లేదా ఫ్రెండ్స్ నుంచా, లేదా ఇంటర్నెట్ నుంచా, ఎక్కడి నుంచి? ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ 10-15 రోజుల్లో 4-5 సంఘటనలు చూశాను సార్ నేను. షాద్నగరు, ఇక్కడ మనకు ఉప్పలు, ఇట్లా రకరకాల ఏరియాస్లో అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచే జరిగిన సంఘటనలు. పిల్లలు 6th క్లాస్ పిల్లోడు దారుణంగా పైకెక్కి దూకి చనిపోయాడు. ఎందుకంటే పీటీ సార్ తిట్టారని చెప్పి. పీటీ టీచర్ ఎవరైతే ఉన్నారో స్కూల్లో ఆయన చదవలేదని తిట్టారని. ఇంకొక ఆమె కూడా 9th క్లాస్ చదువుతుంది సార్ పాప. ఆ అమ్మాయి ఫీజు పే చేయలేదని చెప్పేసి అందరి ముందు ప్రిన్సిపల్ అడిగారని, అది కూడా ప్రైవేట్ స్కూలే, ప్రిన్సిపల్ అడిగారని చెప్పి అవమానించారని ఆ అమ్మాయి చనిపోయింది. ఇంకొకళ్ళు ట్యూషన్కి రాలేదు, ప్రైవేట్ క్లాస్ పెడితే స్కూల్లో రాలేదని చెప్పేసి తిట్టారని చెప్పేసి ప్రిన్సిపల్ చనిపోయారు. ఇంకొకళ్ళు క్యారిడార్లో పిల్లోడితో మాట్లాడుతుంటే వేరే పిల్లోడితో మందలించాడు ప్రిన్సిపల్ అని చెప్పేసి ఆ పిల్లోడు పైనుంచి దూక్షాడు. ఇలా చాలా ఘటనలు జరుగుతున్నాయి. పేరెంట్స్ ఏమంటారంటే అత్యంత దారుణంగా వేధిస్తున్నారు, స్కూల్స్లో ప్రెజర్ చేస్తున్నారు పిల్లల్ని, చదువు కోసం కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ కోసం కావచ్చు, అందుకోసమే చనిపోతున్నారని పేరెంట్స్ అంటారు. నేను ఒక 2 టీచర్స్తో కూడా మాట్లాడాను సార్. వాళ్ళు అనేది ఏంటంటే అసలు స్కూల్ అనేది ఇంటి నుంచే మొదలవుతుంది, పేరెంట్సే సరిగ్గా వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం మేము మానిటర్ చేయడం కూడా సాధ్యం కాదు ఇంతమంది పిల్లలతో. ఒక్కరిద్దరిని వాళ్ళు మానిటర్ చేయలేనప్పుడు మేము 40-50 మంది పిల్లల్ని ఎలా మానిటర్ చేస్తాము అని చెప్పేసి టీచర్స్ మాట. అయినా వాళ్ళే ప్రెజర్ చేస్తున్నారు మమ్మల్ని చదివించమని చెప్పేసి గట్టిగా. వాళ్ళు ర్యాంకులు రాకపోతే రేపు పొద్దున మేము ఇంత ఫీజులు కట్టి మా పిల్లలకి ర్యాంకులు రాలేదని క్వశ్చన్ చేస్తారు మేడం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? పిల్లల మీద మరీ అంత ప్రెజర్ ఇటు తల్లిదండ్రులు పెట్టినా లేదా అటు టీచర్స్ పెట్టినా అవసరమా సార్? అసలు తప్పు పాఠశాలల వైపు ఉంది, టీచర్ల వైపు ఉంది, నేను కాదనట్లేదండి. కానీ ముందు తప్పు తల్లిదండ్రులది. కారణం, పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేసారు. ఈ సెల్ ఫోన్లో రకరకాల వీడియోలు, వీడియో గేమ్స్, ఇక వాళ్ళ వయసు బట్టి నీలి చిత్రాలు, ఇది కాకుండా స్మార్ట్ టీవీపై ఈ ఓటీటీ స్టఫ్, ఇవన్నీ చూసి పిల్లల్లో బ్రెయిన్లో న్యూరలాజికల్ చేంజెస్ వచ్చేసాయి. దీంతో ఈ మానసికోద్వేగ భావాలు, అగ్రెషను, డిప్రెషను, కుంగుబాటు, చిరాకు, అసహనం, మితిమీరిన కోపం, నిద్రలేమి, విమర్శను భరించలేని స్థితి, ముఖ్యంగా ఈ డోపమైన్ హై అంటారు, వైలెన్స్, ఈ హింస అనేది పెంచుకుంటూ పోతుంటున్నాయి ఈ యొక్క వీడియో గేమ్స్. దానివల్ల వాళ్ళకి హింస అంటే చంపడమే కాదు, చెడిపోవడం కూడా అందులో భాగమే. కాబట్టి పిల్లల్లో ఆ సున్నితత్వం దెబ్బతింటుంది. విమర్శను తట్టుకునే స్థాయిని వాళ్ళు కోల్పోతున్నారు చాలామంది. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వకూడదు. 2, తల్లిదండ్రులు పాఠశాల ఇద్దరు కూడా మొక్కై వంగనిది మానై వంగున అని, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెప్పాలి, అంతకంటే మించి గురువులు చెప్పాలి. పాఠశాలలో ఎవరు చెప్పకుండా ఉంటే నువ్వు చేసింది తప్పు, అది ఆ విధంగా హెయిర్ కట్ ఫీజు గురించి వేధించడాన్ని నేను ఫీజు గురించి కూడా వేధించారు సార్. 2 స్కూల్స్లో జరిగింది ఆ సంగతి. అది తప్పు. ఎందుకంటే ఫీజు పేరెంట్ కట్టకపోతే యాజమాన్యం పేరెంట్తో మాట్లాడాలి. పిల్లలకి ఆ విషయం కూడా తెలియనివ్వద్దు. కరెక్ట్, ఎగ్జాక్ట్. ఈ విషయాన్ని నేను సమర్థించడం లేదు. కానీ పిల్లలు ఇష్టం వచ్చినట్టు పాఠశాలకు రావడం, సెల్ ఫోన్లు తీసుకురావడం, సరిగ్గా జుట్టు కత్తిరించుకోకపోవడం, లేటుగా రావడం, ఒకరోజు వస్తే ఒకరోజు రాకపోవడం, ఇవన్నీ చేస్తుంటే తల్లిదండ్రులు చెప్పాలి కదా, టీచర్స్ చెప్పాలి కదా తల్లిదండ్రులకి. చెబితే చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి రెడీగా లేరు. ఓకే. ఆవు చేలో మేస్తే దూడ గట్టుపై మేదు. సమస్య ఇవాళ తల్లిదండ్రుల్లోనే ఉంది చాలా మటుకు.
టీచర్లు కూడా తల్లిదండ్రులేనండి. టీచర్లు కూడా వాళ్ళకి ఆ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. యా, యా. వాళ్ళు ఎక్కడో స్వర్గం నుంచి రాలేదు. సెల్ ఫోన్ అడిక్ట్స్ అయిపోయారు అందరూ కూడా. ఇన్ఫోబిసిటీ అని ఒకటి ఉందండి. అంటే బాగా అతిగా అతి అంటే ఊబకాయం వస్తుంది. అతిగా సమాచారాన్ని బుర్రకెక్కిస్తే ఈ సమాచార ఊబకాయం, అతి సమాచార రోగం అంటాను. దాని బాధితులు అయిపోయారు ఇవాళ సమాజంలో నలుగురిలో ముగ్గురు. దీంతో విచక్షణ చచ్చిపోయింది. ఏది ప్రాధాన్యతో ఏది కాదో తెలియని పరిస్థితి, చిన్న విమర్శను తట్టుకోలేని పరిస్థితి, తెలుసుకుందామన్న జిజ్ఞాస పోయింది. ఎంతసేపు తమ గొప్పతనాన్ని నలుగురికి చెప్పుకోవాలన్న తాపత్రయం. కాబట్టి ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్లలు సున్నితత్వాన్ని కోల్పోతున్నారు. పిల్లలకు గనక మార్కులు రాకపోతే వెంటనే స్కూల్ని తప్పుపట్టే తల్లిదండ్రులు ఎంతోమంది. యాజమాన్యాలు ఏమి తక్కువ తినడం లేదు, నేను వాళ్ళని సమర్థించడం లేదు. కారణం ఏంటంటే పిల్లలు మనకు అడ్మిషన్స్ రావాలంటే పిల్లల్ని రాచి రంపాన్ని పెట్టైనా పాఠం అర్థమైనా కాకపోయినా ఒక గంట పాఠం చెప్పి మరో 6-7 గంటలు దాన్ని బాగా వాళ్ళ చేత రుబ్బించి అర్థం కాని పాఠాన్ని వాళ్ళ చేత వల్లి వేయించి పరీక్ష హాల్లో ఆ పేపర్ పైన రాయించి వాళ్ళు సరిగ్గా రాసినా రాకపోయినా మార్కులు ఇచ్చేసి అవసరమైతే కొన్ని క్వశ్చన్స్ ముందుగానే లీక్ చేసి తల్లిదండ్రులు చూడడానికి గొప్పలు చెప్పుకోవడానికి మార్కులు లిస్ట్ ఇస్తున్నారు. ఇక్కడ తిలా పాపం తలా పిడికెడు. పిల్లలది తప్పు, కానీ పిల్లలు మన చేతిలో మైనం బొమ్మలు. మనం అంటే పెద్దలు, టీచర్లు, తల్లిదండ్రులు ఎలా చెప్తే ఎలా తీర్చిదిద్దితే అలా ఉంటారు. కాబట్టి పిల్లల్ని కాసేపు పక్కన పెడితే లోపం తల్లిదండ్రుల్లో ఉంది, టీచర్లలో ఉంది, అంతకు 10 రెట్లు స్కూళ్ళు యాజమాన్యాలపై ఉందండి దోషం. సరే, ఇప్పుడు కొట్టకూడదు అనేది స్కూల్లో రూల్, అసలు ఎక్కడ పిల్లల్ని కొట్టొద్దు అనేది. కానీ ఎందుకు స్టిల్ టీచర్స్ రాలేదని కొడుతున్నారు పిల్లల్ని, ఎందుకు దండిస్తున్నారు? అసలు నాకు అర్థం కావట్లేదు ఆ విషయం. అవగాహన లోపం అండి. ఎస్, ఈ మొబైల్ ఫోన్ వాడకం తర్వాత, ఈ కరోనా పీరియడ్, లాక్డౌన్ తర్వాత పిల్లల్లో విపరీత ప్రవర్తన ధోరణులు వస్తున్న మాట వాస్తవం. టీచరు చెప్పింది వినకపోవడం, టీచర్ని టీజ్ చేయడం. టీచర్స్ని టీచ్ చేయడం చాలా చిన్నది ఇది. టీచర్ని చంపేశారండి పాఠశాల. చూశాను సార్, అది కూడా చూశాను. టీచర్ పైన బూతులు మాట్లాడడం ప్రైవేట్ స్కూల్స్లో కూడా, ప్రైవేట్ స్కూల్స్లో, చిన్న స్కూల్, బడ్జెట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో. బెంగళూరులో ఓకే లాక్డౌన్ తర్వాత పాఠశాలలు ఓపెన్ చేసిన నేపథ్యంలో సుమారుగా 50 మంది మహిళా టీచర్లు, వివిధ పాఠశాలకు చెందిన వాళ్ళు, ఇక మేము ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండమని చెప్పి రాజీనామా చేసిపోయారు. లాక్డౌన్ పెట్టినప్పుడు 5వ తరగతి అంటే బుల్లి పిల్లలు, చిన్న పిల్లలు సార్ అప్పుడు. అవును, వీళ్ళు లాక్డౌన్ తీసేపటికి 8వ క్లాస్కి వచ్చారు. తమ దృష్టిలో ఇంకా వీళ్ళు చిన్నపిల్లలే. వాళ్ళేమో అక్కడ వచ్చి ఆ నోట్స్లో ఆ టీచర్ అంగాంగాల్ని రాస్తుంటే ఇన్స్టాగ్రామ్ లాంటి దాంట్లో సీక్రెట్ గ్రూప్స్ పెట్టి ఇలాంటి పోస్టింగ్లు చేస్తుంటే బాబోయ్, అవి తెలుసుకున్న టీచర్లు షాక్ తిని ఇంక ఈ వృత్తి వద్దని చెప్పి పారిపోయారు. తాగి పాఠశాలకు వస్తున్న పిల్లలు, గంజాయి కొట్టి పాఠశాలకు వస్తున్న పిల్లలు, పాఠశాలకు వచ్చి రకరకాల రీల్స్, చుమ్మనాలు ఇవన్నీ చేసుకుంటున్న పిల్లలు అన్ని రకాల పాఠశాలలో కోకోలలుగా ఉన్నారండి. ఇలాంటి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిన టీచర్లు. నేను ఇందాక చెప్పాను, టీచర్లు కూడా సమాజం నుంచి వస్తారు. ఈవేళ ఈ పాఠశాల ఆ పాఠశాల అని కాకుండా అమ్మాయిల్ని వేధించే టీచర్లు, ముఖ్యంగా ముసలి టీచర్లు విపరీతంగా ఉన్నారు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలల్లో కీచకుల్లా తయారయ్యారు కొంతమంది. అమ్మాయిల్ని రాచి రంపాన్ని పెట్టడం, వాళ్ళని రకరకాలుగా లోపరుచుకోవడం, ఇవన్నీ జరుగుతుందండి. అందరిలో తప్పుంది. ప్రధాన కారణం మొబైల్ ఫోను. అది చేస్తున్న బుల్లి రాజా కాలంలో ఉన్నామండి మనం. పిల్లలు బూతులు మాట్లాడితే అందరూ విజిల్లేసి ఆనందిస్తున్న లోకంలో ఉన్నాం మనం. అది మన అవగాహన స్థాయి. బూతులు నేర్చిన పిల్లాడు నాన్నకి ఎవరు విరోధులో వాళ్ళనే బూతులు మాట్లాడు. ముందుగా నాన్ననే మాట్లాడతాడు, అమ్మను మాట్లాడతాడు. నిన్న ఉత్తర భారతదేశంలో టీచర్లను చంపాలని 4 పిల్లలు కెమికల్స్ అరేంజ్ చేశారు టాయిలెట్లో. ఎవరో వేరే అమ్మాయి గాయపడింది, తోటి విద్యార్థిని గాయపడింది దానివల్ల. ఇప్పుడు ఇందాకే క్రిమినల్ బ్రెయిన్స్ ఇందాకే చూశాను నేను బ్రేకింగ్ న్యూస్.
14 ఏళ్ల అబ్బాయి 3 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంవత్సరంలో, అంటే ఈ గత 12 monthsగా తీసుకుంటే సెల్ ఫోన్ వద్దన్నందుకు అమ్మని కానీ నాన్నని కానీ చంపేసిన పిల్లలు 10 ఘటనలు జరిగాయండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ప్రతిస్పందన స్కూల్లో కనిపిస్తోంది. ఇలాంటి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని టీచర్లు, వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఈ పిల్లాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి వెంటనే సంయమనం కోల్పోయి కొట్టడం, అలా చేయి దాటిపోతున్నాయి. మనకి మీడియా దాకా వచ్చిన ఘటనలు బహుశా 1000కి 1 అండి. 999 మీడియా దాకా రాకుండా ఎక్కడికక్కడ ఏదో సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లను బ్లాక్మెయిల్ చేయడం, టీచర్ల పైన కేసులు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. అలాగంటే సమస్య ప్రభుత్వ పాఠశాలలోనే ఉందని నేను చెప్పట్లేదు. ఇందాక చెప్పాను, అన్ని రకాల పాఠశాలల్లో వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో కనిపిస్తుంది. అంతే. ఏంటి సార్, షాక్ అవుతున్నా మీ చెప్పే వాటిని. వాస్తవం అండి, చుట్టూరా జరుగుతున్నది, జనాలు పట్టించుకుంది. ఇదేదో ట్రెండ్ అనుకుని ఈ కాలం పిల్లలు సెల్ ఫోన్ వాడకపోతే ఇంకే వాడతారు, ఎలా డెవలప్ అవుతారు అనుకునే తల్లిదండ్రులు, అందరూ చేస్తున్నారుగా మనం ఏం చేస్తాం అనే నిస్సహాయత వ్యక్తం చేస్తున్న వాళ్ళు, అందరూ దూకుతున్నారని, 10 మంది దూకారని ఒక పెద్ద కొండపైకి ఎక్కి కిందకు లోయలోకి దూకితే 10 మంది చచ్చిపోయారు. 11వ వాడిగా నువ్వు చేస్తావా? నలుగురు వెళ్ళిన దారి ప్రతిసారికి మంచి దారి అవుతుందనే గ్యారంటీ ఏమి లేదు. ముఖ్యంగా ఈ సెల్ ఫోను దారి ఖచ్చితంగా నాశనం వైపు దారి తీసే దారి. సెల్ ఫోను పిల్లల చేతిలో పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబు. ఇది ఎంత త్వరగా అందరూ గ్రహించాలి. అసలు పాఠాలు రావాలండి. సిలబస్లో భాగంగా 1వ తరగతి నుంచి ఈ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ లాంటి వాళ్ళు పూనుకుని మొదటి లెసన్గానే సెల్ ఫోన్ వల్ల జరిగే నష్టాలు పిల్లలకి అర్థమయ్యేలా పాఠం ఉండాలి, సిలబస్లో భాగంగా బోధించాలి. అక్కడ మార్కులు దాన్ని ఎంత బాగా రాశారని కాకుండా సెల్ ఫోన్ వాడని పిల్లలకి అక్కడ మార్కులు రావాలి, సెల్ ఫోన్ వాడే పిల్లలకి అక్కడ 0 రావాలి. మార్కుల భాషని మాత్రం అర్థం చేసుకునే తల్లిదండ్రులకి ఎలా చెప్పినా అర్థమవుతుంది. ఇది చేయకపోతే మాత్రం ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్నాయి. పాఠశాలల్లో మొబైల్ ఫోన్ వాడకూడదని, ఇంట్లో కూడా బాగా తగ్గించాలని, సోషల్ మీడియా అసలు పిల్లలకి యాక్సెసిబుల్ ఉండకూడదని, కొన్ని రకాల సైట్లు పిల్లలకి ఓపెన్ కాకూడదని, ఇలా అనేక నిబంధనలు దాదాపు 25 దేశాలు తీసుకున్నాయి. మన దేశంలో మాత్రం, మన రాష్ట్రాల్లో మాత్రం అలాంటి చర్చ కూడా ఇంకా కనబడదు. ఇదే విషాదం. కానీ సార్, యాక్చువల్లీ ఈ సెల్ ఫోన్ అనేది పేరెంట్స్ టీచర్స్ అలవాటు చేశారేమో. అసలు పిల్లలు కరోనా టైంలో లాక్డౌన్ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసెస్ కోసం సెల్ ఫోన్ కి అలవాటు చేశారు. అప్పటి నుంచే ఎక్కువైందేమో వాడకం అనిపిస్తోంది సార్. ఆ లాక్డౌన్ సమయం అయిపోయింది కదా, కానీ కంటిన్యూ అవుతుంది అది. ఆ తర్వాత తీసేయాలి కదా. ఇప్పటికి కూడా హైదరాబాద్లో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ సోకు, ఇప్పటికి కూడా సోకు ఏంటంటే చిన్న వర్షం పడితే సార్, లేదా ఏదైనా ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ అనో లేకపోతే ఇలాంటి ఒక హాలిడే గవర్నమెంట్ ఇస్తే వెంటనే ఆన్లైన్ క్లాసులు పెడతారు. అప్పుడు నేను అప్పుడే చెప్పానండి, ఆ ఆన్లైన్ క్లాసులు రోగి ఐసీయూలో ఉన్న రోగికి పెట్టే సెలైన్ లాంటిది. సెలైన్ అప్పుడు పెట్టుకోక తప్పలేదు, అలాగని సెలైన్ రోజు పెట్టుకుంటామా? ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే పూర్తిగా 100% పిల్లల నుంచి సెల్ ఫోన్ దూరం చేయాలి. ఇది టెక్నాలజీ కాదు. బ్లేడ్తో గొంతు కోసుకుంటావా? బ్లేడుని షేవింగ్ కోసం, పురుషులు షేవింగ్ కోసం వాడతారు, గొంతుకోయంగా. అంతే కదా సార్. కాబట్టి మీకు టెక్నాలజీ కావాలంటే స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, అక్కడ వాళ్ళు దాన్ని వాడతారు. లేదా అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే పిల్లలకి ఇంట్లో డెస్క్ టాప్ పెట్టించండి. అది కూడా నట్టింట్లో నలుగురు తిరగలాడే చోట పెట్టించండి. అది కూడా చైల్డ్ సేఫ్టీ లాక్తో, అంటే ఏ సైట్ పడితే ఆ సైట్ వాళ్ళు ఓపెన్ చేయకుండా. అప్పుడు అది టెక్నాలజీ. కానీ ఇది డిజాస్టర్, ఇది డిజిటల్ డిజాస్టర్. కాబట్టి ఇది ఎంత త్వరగా నిద్ర మేల్కుంటే అంత మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కానీ మానిటర్ చేయటం అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఒకవేళ నిజంగా సెల్ ఫోన్ ఇచ్చిన పిల్లలకు మానిటర్ చేసుకోవాలి. మానిటరింగ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంపాసిబుల్
పిల్లలు బాత్రూంలో వెళ్ళి ఓ గడబెట్టుకుని స్నానం చేస్తున్నట్టు టాయిలెట్ పైన కూర్చున్నట్టు నటిస్తూ చూస్తారు. ఓకే మీరు నిద్రపోయాక లేచి కూర్చుని పక్క రూమ్కి వెళ్ళి చూస్తారు. అది కూడా పుస్తకాల మధ్యలో హోంవర్క్ చేస్తున్నట్టు చదువుతున్నట్టు చూస్తారు. ఇలా అంతలా ఎడిక్ట్ అయిపోయారా సార్? రకరకాలుగా చేస్తారు. అంతకంటే దారుణం అండి. నేను సేకరించిన సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఈ ఒక మామూలు స్థాయి ఇంటర్నేషనల్ లేదా ఒక మామూలు స్థాయి స్కూళ్ళలో పని దినాల్లో 4 నుంచి 6 గంటలు పిల్లలు మొబైల్ వాడుతున్నారు. పని దినాల్లో అంటే వాళ్ళకి స్కూల్ వర్కింగ్ డేస్లో. ఇంకా సెలవు దినాలైతే 7-8 గంటలు. పాఠశాల నుంచి రావడంతో వాళ్ళకున్న వాట్సాప్ గ్రూపుల్లో లింకులు షేర్ అయిపోతుంటాయి. వీడియో గేమ్స్ కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, ఏదో ఒకటి టాస్క్ షేర్ అయిపోతుంది. ఇంకా అందరూ అదే పనిలో పడతారు. మా ఫ్రెండ్ చేస్తున్నాడు కదా, పిల్లలకి ఏంటంటే పీర్ ప్రెషర్ ఎక్కువ. నలుగురు చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు ఏమైనా కానీ. కాబట్టి అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అన్న దారిలో వెళ్తున్నారు. కేవలం సెల్ ఫోన్ దూరం చేసినంత మాత్రాన పిల్లల్లో ఉండే ఈ డిప్రెషన్ కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి ఆ సూసైడల్ టెండెన్సీలు కావచ్చు, ఇవన్నీ తగ్గించగలుగుతామంటారా సార్? ముందు అది చేస్తే తర్వాత చేయాల్సింది చాలా ఉందండి. పిల్లలకి లైఫ్ స్కిల్స్ పాఠాలు చెప్పాలి. ఇవన్నీ కొత్తది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కష్టాలకు మించిన మిత్రుడు లేదు. కష్టపడితేనే నువ్వు రాటు తేలుతావు. విపరీతమైన ఉష్ణోగ్రతకి ఒత్తిడికి గురైతేనే కర్బనం వజ్రంగా మారుతుంది. ఆ తర్వాత కూడా దానికి సానబడితేనే అది మెరుస్తుంది. అలా కాకపోతే మసిగా ఉండిపోతుంది కర్బనం. శిల్పి ఉలిదెబ్బలు ఒళ్ళంతా తగిలించుకున్న రాయి గుడిలో దేవతా ప్రతిమ శిల్పమైంది, పూజలు అందుకుంది. ఉలిదెబ్బలు తగలని రాళ్ళన్నీ గండశిలలుగా మిగిలిపోయాయి. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కింద పడకుండా నడక నేర్చిన వాడెవరు? భంగపడకుండా బతికిన వాడెవడు? ఓటమికి మించిన గురువు, ప్రతికూలతకు మించిన స్నేహితుడు లేదు. నీ ప్రతికూలతే జీవితంలో ఉన్నత స్థానాల్ని అధిరోహించిన ఎవరి జీవిత చరిత్ర తీసుకున్నా కష్టాల కొలిమి నుంచే వాళ్ళు రాటుదెళ్ళారు. కరెక్టే. అమ్మా నేను రోజు నాకు మజ్జిగన్నమే ఇస్తున్నావు, అందులో కూడా ఇంత అన్నం ఇంత నీళ్ల మజ్జిగ, ఒక రోజైనా కాస్త కూరతో వంట పెట్టమ్మా, నేను పక్కింటి నా స్నేహితురాళ్ళు అలా తింటున్నారంటే అమ్మకి బాధ కలిగి, అరే నీకు ఇంత మాత్రాన్ని ఇస్తున్నానని దబా 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 బాధేసింది అమ్మాయిని. ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక భారత ప్రధానమంత్రి ఆ ఊరికి వెళితే ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ మీరు పాట పాడితే నేను విని మిగతా కార్యక్రమాలు చూస్తానమ్మా అన్నారు. భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి. న్యూస్ పేపర్లు రామేశ్వరం రైల్వే స్టేషన్లో వెళ్ళి పికప్ చేసుకుని ఇంటింటా పంచి, అంతకంటే ముందే వాళ్ళ ఊర్లో ఒక లెక్కల మాస్టర్ ఉండేవారు. ఆయన ఏమిటంటే రూల్స్, ఆ రోజుల్లో ఇవాళ్ళు దాన్ని చాదస్తం అంటారు, ఆ రోజుల్లో అది గొప్ప విషయం. 4 గంటలకి ఆయన ఇంటికి ట్యూషన్కి వెళ్ళాలి. 5 నిమిషాలు కాదు, నిమిషం లేట్కి వెళ్ళినా ఇంకా ఆ రోజు కాదు, ఇంక ట్యూషన్ నుంచే పక్క తీసేస్తాడు. స్నానం చేసుకుని చక్కగా తలదూకుని ఉన్న దుస్తులు, అది ఎలాంటి దుస్తులైనా చక్కగా వాళ్ళాలి. 3 గంటలకు నిద్ర లేచి స్నానం చేసుకుని తలదూకుని 3 గంటల 50 నిమిషాలకు ఆయన ఇంటి ముందు ట్యూషన్ నేర్చుకుని తర్వాత రామేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళి న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన రాకెట్ సైంటిస్ట్ అయ్యాడు, మిసైల్ మ్యాన్ అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు, భారతరత్న అయ్యాడు. అబ్రహాం లింకను, అంబేద్కరు ఎవరండి? సుఖాల్లో పుట్టి పెరిగిన జూబ్లీ హిల్స్లో చాలామంది ఉన్నారు, పరాన్న బుక్కులుగా తయారయ్యారు. మొన్ననే ఒక ఉదంతం చూసాం. వాళ్ళ తాతగారు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో కష్టాల నుంచి వచ్చి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఒక్క తిరుమల వెంకటేశ్వరుడు దానికి సంబంధించి 50 కోట్లు 100 కోట్లు విరాళం ఇచ్చిన మహా మనిషి. సుఖాల్లో పుట్టి పెరిగిన మనవడు డ్రగ్స్కి బానిసై అమెరికాకు వెళ్ళిన బుద్ధి మారకుండా వచ్చి 83 ఏళ్ళ ఆయన ఇదివరకే నీకు షేర్లు ఇచ్చాడు, నీవు జీవితాంతం కాలిపైన కాలేసుకుంటావో నెత్తిన బట్టేసుకుంటావో కానీ తిని కూర్చుని బతికేంత ఇస్తే నాకు స్టేటస్ కావాలి, ఆఫీస్ కావాలి, బాసిజం చలాయించాలని 83 ఏళ్ల పెద్ద ఆయన్ని 73 సార్లు పొడిచి చంపాడు.
దారుణం. సంపద పరాన్న బుక్కుల్ని తయారు చేస్తుంది. పిల్లలకి కష్టపడడం నేర్పండి, ఇష్టపడి కష్టపడేలా చేయండి, ప్రతికూలతల్ని అలవాటు చేయండి. అర్థమయ్యేలా చేయి. ఇది మనం చేయకపోతే ఈ ఒక పండు తీగల్లా, ఒక లేత ఆకుల్లా వాళ్ళు ఎవరైనా తిట్టారనో, ఒకప్పుడు ఇలా ఉండేదండి. స్కూల్లో బండ బాధేవాళ్ళు. మామూలుగా కాదు. మా నాన్న టీచర్, మా అమ్మ టీచర్. మా నాన్న అయితే విపరీతంగా బాధేవాడు. పిచ్చకొట్టుడే. ఆ రోజుల్లో వేరు. ఇప్పుడు రూల్స్ మారింది. బాధమని చెప్పట్లేదు. ఐఎమ్ అగెయిన్స్ట్ కార్పొరల్ పనిష్మెంట్. పిల్లల్ని తిట్టదు కూడా అంటాను, ఎందుకంటే కాలం మారింది. కానీ పిల్లల్ని మందలించాలి. మందలించడం వేరు, తిట్టడం వేరు. తప్పు ఎత్తి చూపించాలి, ఇది చేస్తున్న తప్పు అని చెప్పాలి. అలా కాకపోతే దానికి కూడా సున్నితత్వం అయిపోతే, టీచర్ తప్పు అని చెప్పగానే అమ్మ నాన్న వచ్చి టీచర్పై దాడి చేస్తే, మీడియాకి వెళ్ళి వక్రీకరించి మీడియాని మిస్లీడ్ చేస్తే నష్టపోయేది ఎవరండి? తల్లిదండ్రులు. పిల్లల జీవితం నష్టపోతే తల్లిదండ్రులు. ఈ విషయాన్ని జనాలు అర్థం చేసుకోవాలి. సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ చైల్డ్ అవి దానివల్ల మెయిన్లీ సింగిల్గా ఉంటారు చైల్డ్, ఒక్కటే బాబో పాప అవుతారు. దానివల్ల ప్యాంపరింగ్ ఎక్కువైపోయి టీచర్ ఏమన్నా కూడా తట్టుకునేటువంటి పరిస్థితులు లేక కొంతమంది వెళ్ళి టీచర్స్తో గొడవలు పడిన ఇష్యూస్ కూడా నేను చూశాను సార్. పేరెంటింగ్లో రకరకాలు ఉన్నాయండి. అందులో హెలికాప్టర్ పేరెంటింగ్ అని ఉంది. ఓకే. అంబ్రెల్లా అంటే ప్రతిదానికి బొమ్మరిల్లు ఫాదర్ టైపు సినిమా అందరికీ తెలుసు కదా. పిల్లల జీవితాన్ని వీళ్ళే గడిపేస్తారు. అమ్మ మావాడి కుదరదు అన్ని. నిన్న సిబిఎస్ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. చెన్నైలో ఒక ఫోటో వైరల్ అయింది. ఒక మేలు ఫీమేల్ అంటే వేరు వేరు కాంపౌండ్ గోడ వరకు చూస్తున్నారు. ఏం చూస్తారండి? పిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోయారు. ఏం కొంపలట్టుకు పోతున్నారు. మీరు ఈ ఎంసెట్ వస్తుంది కదా, మనం ఏప్రిల్ మేలోకి వచ్చేస్తాం. ఈ నీట్లు, ఐఐటి, జేఈలు చూసినప్పుడు చూడండి బయట పేరెంట్స్ని. అబ్బో అసలు పిల్లల కోసం కష్టపడడం, పిల్లల కోసం ఫీల్ కావడం సహజమే, అది ప్రేమ గొప్పదే. కానీ ఆ పరిధి దాటితేనే పిల్లల పనిని వాళ్ళు చేయించకుండా, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడనివ్వకుండా, తాము దాని స్టేటస్ సింబల్ అనుకుని వాళ్ళ బతుకంతా వీళ్ళు బతికితే ఇలాంటి పరాన్న బుక్కులు, ఇలాంటి లేత ఆకు సమయంలో రాలిపోయే వాళ్ళు తయారవుతారండి. నిజమైన కష్టం పడినవాడు అంబేద్కర్ని బాల్యంలో ఆ ఊళ్ళో ఒక శురకుడు అబ్బాయికి హెయిర్ కట్ చేస్తున్నాడు. ఈయన వెళ్ళాడు. ఈయన వెళితే ఆ రోజుల్లో దారుణంగా ఉండేది కదా ఈ అంటరాని ఆచారం. అరే నిన్ను కాదురా, ఈ దున్నపోతుకి నేను ఎంట్రుకలు కట్ చేస్తానని దున్నపోతుకి కట్ చేశాడట. ఎంత అవమానం! ఇవాళ పిల్లలైతే వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళు. ఆయన ఆ అవమానాన్ని ఒక మెట్టు చేసుకున్నాడు, ఒక ఇంధనంగా చేసుకున్నాడు. దళితుల జీవితాల్లో సమూలమైన మార్పు తెచ్చాడు. దళితులకే కాదు, మొత్తం భారత జాతికి ఆయన నిజమైన ఒక నాయకుడు, జాతిపిత, ఒక దేవుడు అయ్యాడు. కష్టాల నుంచే నాయకుడు వస్తారండి. అంతెందుకు ట్రంప్ పిచ్చోడు అంటున్నారు. ట్రంప్ కూడా ఎలక్షన్ సమయంలో ఆయన వయసు ఎంత, ఆయనకున్న ఆస్తి ఎంత, ఆయనకున్న పిచ్చో మంచో కాల్పులు ఎదుర్కొన్నాడు, అయినా ముందుకెళ్ళాడు. ఇవాళ వాళ్ళ దేశాన్ని సమూలంగా మార్చేసే ప్రక్షాళన దిశగా తీసుకుంటారు. దాంట్లో కొంచెం కాంట్రవర్సీలు ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ ఒక మైలు రాయి ట్రంప్ ప్రెసిడెన్సీ, ఒక మైలు రాయి కాబోతుంది అమెరికా చరిత్ర. అమెరికన్ రెవల్యూషన్ తర్వాత, ఈ 250-300 సంవత్సరాల తర్వాత ఆ స్థితిలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ట్రంప్ చేస్తున్నాడు. సుఖమైన మార్గం ఎప్పుడు నలుగురు నడిచిన భాగం సుఖంగా ఉంటుంది, కానీ అది నిన్ను గమ్యస్థానానికి తీసుకెళ్ళలేదు. కఠినమైన మార్గాలే నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. పిల్లలకి కష్టాల్లో ఎదడం నేర్పాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.